తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీగా పోలీసులు కూడా మోహరించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. ప్రస్తుతం నేను తెలంగాణ సరిహద్దులో ఉన్నాను. ఈ సరిహద్దే దాటి ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి మార్గం ఇది. మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా భారీగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దులు ఇది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ముఖ్యంగా ఆపరేషన్ కగర్ పేరుతో 2000 పైగా కూడా పోలీస్ కూంబింగ్ కూడా ఇక్కడ చేపడుతున్నటువంటి పరిస్థితి అనుకున్నాను. ప్రస్తుతం నేను తెలంగాణ సరిహద్దులో ఉన్నాం. ఇక్కడ తెలంగాణ సరిహద్దు ఇది. ఇక ముందుకు వెళ్తే ఇది ఛత్తీస్గఢ్ బార్డర్. ఇక్కడ నుంచి నేరుగా కూడా అంతా కూడా కరేగుట్టలు ఉన్నటువంటి ప్రాంతాలు, పెద్ద ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కూంబింగ్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఇక మీకు ఈ బ్రిడ్జ్ ఉన్నటువంటి ఆ ప్రాంతం చూపిస్తున్నాను. ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అటువైపు పోతే అటు ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఈ నుంచి తాళగూడెం అనే విలేజ్ కూడా వస్తుంది. అక్కడి నుంచి కూడా ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రం కూడా అక్కడి నుంచి ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు అనుకునే పూర్తి స్థాయిలో మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టల ప్రాంతాలన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇదే ప్రాంతాల్లో ఇటు పోలీసులు కూడాతో పాటు భద్రతా బలగాలు, ఆక్టోపస్ టీం పెద్ద ఎత్తున ఈ అడవుల్లో కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా టార్గెట్ నక్సల్స్ అనే విధంగా కూడా వారు అక్కడి ప్రాంతానికి చేరుకున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ కరేగుట్టలు అనేది ఎటు చూసినా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆ గుట్టల వైపు వెళ్ళాలంటే దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తెలంగాణ సరిహద్దులో సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 100 కిలోమీటర్ల పైగా ఈ కరేగుట్టలు అనేది ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దాదాపు 2000 పైగానే భద్రతా బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన తర్వాతనే లోపల కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందాక ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అనుమతించట్లేదు. ఎందుకంటే హై సెక్యూర్ జోన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి అనుమతి లేదని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని కూడా వారు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే వారికి అక్కడ ఏదైనా పనులు ఉంటే మాత్రమే వారికి లోపల కూడా అనుమతి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇటు కరేగుట్టల వైపు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు కూడా మీకోసం చూపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. మనం ఇప్పటివరకు దాదాపు 10 కిలోమీటర్ వరకు కూడా నడుచుకుంటా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ కల్వర్ట్ అంటే అది కాల్వ కూడా ఉంది. ఇక్కడ నుంచి మరో 20 కిలోమీటర్ వరకు కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుందనేది కూడా అనుక్షరం మీకు చూపించేందుకు 99 టీవీ కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కర్రెగుట్ట వైపే చూస్తున్నారు. అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుంది, కర్రెగుట్టలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరు, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు, అసలు భద్రతా బలగాలు దాదాపు 2000 మంది ఎందుకు చేరుకున్నారు. ప్రస్తుతం నేను కరేగుట్టలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. వెనుక ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా కరేగుట్టలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు మావోయిస్టులు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా టార్గెట్ హిడ్మా. అసలు హిడ్మా ఎవరనేది కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే హిడ్మా బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు హిడ్మాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పూర్తి సమాచారం అందించడానికి మన కొలీగ్ శ్రీధర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ముఖ్యంగా ప్రతి ఒక్కరు అంటే కేవలం 3 రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు దాదాపు 160 కిలోమీటర్ల వరకు కూడా పొడవున్నటువంటి ఈ కర్రెగుట్టల్లో టార్గెట్ హిడ్మా. అసలు హిడ్మాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు హిడ్మా బ్యాక్గ్రౌండ్ ఏంటి?
ఎస్. హిడ్మా అంటేనే ఇప్పుడు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అందరికీ ఒక జలుకు పుట్టించేటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా హిడ్మా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఒక కుగ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి హిడ్మా ఈరోజు రాష్ట్రాలను కాదు దేశాలను కూడా శాసించేంత వరకు ముందుకు ఎదుగుతున్నటువంటి సందర్భం ఉంటుంది. ఆ హిడ్మాను ఈరోజు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ప్రధానంగా వారికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తన వ్యూహానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పెద్ద పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్లు కూడా తన హ్యాండ్ ఓవర్లు పెట్టుకొని బడా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బలగాలు ఏదైతే కేంద్ర బలగాలు అయితేనేది పోలీస్ బలగాలు అయితేనేది వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టే విధంగా ఒక వ్యూహ రచయకర్త అని కూడా మనకు ఒక పేరు ఉందంటే ప్రధానంగా ఒక కుగ్రామంలో జన్మించి దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ హిడ్మా ఈరోజు పెద్ద ఎత్తున ఒక మోస్ట్ వాంటెడ్గా ఒక జాతీయంలో ఉన్నటువంటి మావోయిస్టు నేతలకు అగ్రనాయకుడిగా కూడా కేంద్రంగా ఆయన పనిచేస్తున్నటువంటి సందర్భం కడుతుంది. ప్రధానంగా ఆయన వ్యూహాలను చూస్తే చదువుకున్నది 4 నుంచి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన వ్యూహాలు మాత్రం ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లు మాత్రం దడదడలాడించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా సామాన్య ప్రజల కోసమే చేస్తున్నటువంటి ఒక భావంతో చేస్తున్నాడే తప్ప ఒక భావాజాలాలు అంటే ఏదైతే మావోయిస్టు కమ్యూనిజం అటువంటి భావాజాలను తనకు ఒంటిన పట్టుకొని చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే దీనికంతటికి అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలంటే కేవలం ఈ కర్రెగుట్టలే అతనికి ఉన్నటువంటి ఒక స్థావరం. ఆయనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ అంటే ఏదైతే మాయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనాయకులు కూడా తనతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గుట్టలను అంటే ఈ కర్రెగుట్టలను స్థావరంగా చేసుకొని తన కార్యకలాపాలు జరుపుకుంటున్నారని ఒక భావంతో జాతీయంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అయితేనేమిది, అదేవిధంగా పోలీస్ బలగాలు అయితేనేమిది, వీరందరూ కూడా ఈ టార్గెట్ చేసి ఈ రోజు పెద్ద ఎత్తున దాదాపుగా కొన్ని వేల మంది పోలీస్ బలగాలతో ఇక్కడ కూబింగ్ జరుగుతుంది. చూస్తున్నాం అంటే దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క ప్రాంతాల్లో పోలీసులు పహారా ఉన్నారు. దాంతోపాటు మనం దాదాపు ఇప్పుడు 10-12 కిలోమీటర్ల వరకు లోపలికి నడుచుకుంటూ వచ్చాం. కానీ ఎంతో కష్టంగా ఉంది. అంటే పోలీసులు కూడా ఆపడము, రావద్దు, ఇది సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పేసి పోలీసులు స్వయంగా చెప్పడము ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా కొనసాగుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎంతమంది మావోయిస్టులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సమాచారం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అంటే ఈ కర్రెగుట్టలు అంటే దాదాపుగా 160 కిలోమీటర్ల మేరకు పొడవునా ఉన్నటువంటి గుట్టలని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తాజా పరిస్థితి అంటే మనం వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే వాటి విలువ వాటికి సంబంధించినటువంటి పరిణామం తెలుస్తుంది. అంటే ఈ ఉన్నటువంటి ఈ గుట్టలలో దాదాపుగా 1500 మంది పైగానే ఇక్కడ మావోయిస్టులు కార్యకలాపాలు వాళ్ళ వ్యూహ రచనలు సృష్టించుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ఉంటుంది. అయితే ప్రధానంగా పోలీసుల వ్యూహం మాత్రం మార్నింగ్ నుంచి ఏదైతే సోమవారం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మన కళ్ళకు టచ్ కూడా 1993 ద్వారా చూస్తున్నాము. ఇలాంటి సందర్భాలు తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని వేల మంది కూడా ఈ ఉన్నటువంటి అడవుల్లో గ్రౌండ్స్ అయితే పూర్తిగా జల్లడ పడుతున్నారు. ఎక్కడ మావోయిస్టు సంబంధించిన దళం దొరుకుతుందా, ఎక్కడ ఉన్నటువంటి వారిని అంటే అదుపులోకి తీసుకుందామా, లేకపోతే వారి వ్యూహానికి అంటే వీళ్ళు కాల్పులకు వాళ్ళు ప్రతికాల్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా అన్ని వ్యూహాలతో సిద్ధమై ఈ రోజు సెంట్రల్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ బృందం చేరుకుంటుంది. వాళ్ళని జల్లెడబెట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అంటే అబూజ్బర్గ్ సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో అక్కడ పహారా కాసినటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు ఇప్పుడు మావోయిస్టులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతాన్ని కూడా వారు చేరుకునేటటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు కూడా కూంబింగ్ కూడా జరుపుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ తోటి ఇక్కడ వారిని గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్స్ కెమెరా దాదాపు 10 వరకు డ్రోన్స్ కెమెరాను కూడా ఎగురవేస్తూ వారు ఎక్కడ ఉన్నారని వారి ఆచూకీ కనుక్కునేందుకు అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకి వారికి కావాల్సినటువంటి సదుపాయాల కోసం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఇక మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను. నేను చాలా కర్రెగుట్టలకు సమీపంలోనే ఉన్నాను. అంటే ఇది చాలా పెద్ద గుట్ట కాబట్టి ఇది ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ అంటే తెలంగాణ సరిహద్దు కేవలం ఒక 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా మహారాష్ట్ర ప్రాంతమే ఉంటుంది. అది మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఛత్తీస్గఢ్ 80% వరకు ఛత్తీస్గఢ్లోనే ఈ అటవీ అంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికైతే ఈ కూంబింగ్ ఆపరేషన్ అనేది దాదాపు 4 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో ఒక సమాచారం కూడా రావాల్సినటువంటి
అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భద్రతా బలగాలు ఇది సీక్రెట్ ఆపరేషన్స్ కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా అనుమతిస్తలేమని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు. మరోవైపు ఒకటి శ్రీధర్, మనం అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాము. నిజాలు ప్రజలకి చెప్పేటువంటి విధంగా కూడా ఇవన్నీ 99 టీవీ సాహస ప్రయత్నం కూడా చేస్తున్నాము. అనేక కథనాలు వస్తున్నాయి, అనేక గుట్టలు చూపిస్తున్నారు. కానీ మేము స్వయంగా కర్రెగుట్టల ప్రాంతానికి చేరుకున్నాము. కర్రెగుట్టలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలకి చూపించేటువంటి విధంగా ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది, అసలు నిజాలు ఏంటిది, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము కళ్ళకు కట్టేట్టు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. శ్రీధర్, అంటే ముఖ్యంగా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి వెకెట్ చేపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను వెకెట్ చేపించారు, అంటే వారు ఇన్ఫార్మర్లు అని చెప్పేసి లేదా వారందరినీ కూడా పబ్లిక్ లో కలిసేటువంటి విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కర్రెగుట్టలను చూసినా ఒక్కొక్క లేయర్, అంటే ఒక్కొక్క లేయర్ కు సంబంధించినటువంటి ఆ లేయర్ కు అంటే 8 లేయర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కు లేయర్ కు మధ్యలో కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి గిరిజనులు, వారికి సంబంధించినటువంటి కోయబిడ్డలు, అదే విధంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అంటే వీరికి అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి కానీ కోయలకు సంబంధించినటువంటి కానీ ఎలాంటి ప్రాణహాని జరగకుండా, ఎందుకంటే జరిగేదే పెద్ద మహా యుద్ధం జరిగినట్టుగా ఇక్కడ జరుగుతుంది. రాష్ట్రం అంతా కాదు, దేశం అంతా కూడా ఇప్పుడు కర్రెగుట్టల వైపే చూస్తున్నటువంటి సందర్భం ఉంది. అటు జాతీయ నాయకులు వర్సెస్ జాతీయ అధికారులు, అంటే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ సమరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా జరగకూడదు జరిగితే బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే. కాబట్టి ఒక్క నిమిషం మీరు అట్లనే ఉండండి. మరొక వైపు మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ దృశ్యాలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. దాదాపు 2 హెలికాప్టర్లు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఉన్నారు మావోయిస్టులు అనే విధంగా కూడా వారు ఆచూకీ కనుక్కునేందుకు కూడా ఈ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ సునీల్ చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ కావచ్చు, ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఇవి పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపు 160 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ అడవి అంతా కూడా జల్లపట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క వారిని ఆచూకీ కనుగొనేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే శ్రీధర్, ఇంకోటి ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ హిడ్మా సంబంధించినటువంటి విషయానికి వస్తే హిడ్మా వేసేటువంటి స్కెచ్లు ఒక విధంగా ఉంటాయి. అతను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆ టార్గెట్ ఫినిష్ అయ్యేంత వరకు అదే పనిలో ఉంటారని చెప్తున్నారు. కానీ ఈ కర్రెగుట్టలో హిడ్మా ఇప్పటికీ అక్కడ ఉన్నారా లేదా అనేది కొంత కన్ఫ్యూజన్. అసలు వాస్తవానికి భద్రతా బలగాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి సోర్స్ ఏంటిది, హిడ్మా ఉన్నారా లేకపోతే వారిని పోలీసులను కావచ్చు, భద్రతా బలం కావచ్చు, ప్రభుత్వాన్ని డైవర్ట్ చేసేటువంటి విధంగా ఈ స్కెచ్ వేశారంటావా? అయితే హిడ్మా అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పటి వరకు ఇంతవరకు జరిగిన చరిత్రలో చూసుకుంటే ఇప్పటి వరకు ఒక మావోయిస్టులు అయితేనేమి, ఒక ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా మేము ఈ గుట్టలల్లో ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉన్నామని అయితే ఎవరు ఎక్కడ ప్రకటన ఇచ్చినటువంటి సందర్భాలు అయితే లేవు. అయితే హిడ్మాను టార్గెట్ చేసుకున్నటువంటి సెంట్రల్ బలగాలు అయితే పూర్తి స్థాయిలో హిడ్మానే టార్గెట్ చేసుకుని ఇప్పటికే అనేక విధాలుగా కూబింగ్, అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ కొనసాగుతున్నారు. అయితే హిడ్మా మాత్రం వారిని ట్రాప్ లో పడేయడానికే ఈ ప్లాన్ చేశారా, లేకపోతే ట్రాప్ లో పడేందుకు హిడ్మాను ట్రాప్ లో పడేందుకు సెంట్రల్ బలగాలు ప్లాన్ చేశాయా అనేది మాత్రం పూర్తిగా సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బయటకు వెళ్ళిపోవాలని చెప్పడం. మరోవైపు రీసెంట్ గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ కర్రెగుట్టల ప్రాంతాల్లో చుట్టుముట్టలంతా కూడా మేము బాంబులు పెట్టాము, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు ఎవరు కూడా లోపలికి రావద్దని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అంటే ఆ పోస్టర్ పైన కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎవరు రిలీజ్ చేశారు, అది వాస్తవమైన కాదా, లేదా ఏదైనా స్కెచ్ అనే విధంగా మనకున్నటువంటి సోర్స్ ప్రకారం ఏంటిది? వాస్తవంగా ఒక లెటర్ అయితే 10 రోజుల కింద లెటర్ రిలీజ్ అయింది అనేది ఒకటి మనకు వార్తాపరంగా అయితే బయటకు వచ్చింది. అయితే ఆ వాస్తవంగా ఆ లెటర్ జెన్యూనిటీగా వచ్చిందా లేదా అనేది మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కేంద్ర బలగాల సెంట్రల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా దానిలో నిమగ్నమై ఉంది. అదే విధంగా హిడ్మా ఇంకా బతికే ఉన్నాడు అనేది చెప్పడానికి కూడా ఇంకా ఆధారం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అసలు హిడ్మా ఇందులో ఉన్నాడా లేదా అనేది కూడా ఇంకెవరికి తెలియని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా హిడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే కుగ్రామాలు ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి
తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో గ్రామాలతో సంబంధం ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఫార్మర్లు అయితేనేమి, గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పార్టీకి సాయం చేసే వారైతేనేమి ఎవరినైనా గుర్తించే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. అయితే ఇందులో భాగంగా మాత్రం ప్రధానంగా ఈ రోజు సెంట్రల్ బలగాలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఈ గుట్టలకు ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులను, జనాలను పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి నిత్యావసరాలు అయితేనేమి, వారికి సంబంధించినటువంటి అవసరాలు పూర్తిగా వాళ్ళకు సమకూర్చుకుంటూ వాళ్ళందరినీ వాళ్ళ ఏదైతే కేంద్ర బలగాల ఆధీనంలో ఉంచుకొని హిడ్మాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ జరుగుతున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ కమిటీకి కానీ దానికి సంబంధించినటువంటి మావోయిస్టులకు కానీ ఎలాంటి పాస్అవుట్ కాకుండా అయితే పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకొని ఇప్పటివరకు అయితే గ్రామాల్లో ఉన్న ప్రజలను అయితే వాళ్ళ ఆధీనంలో తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మీకు ఇంకా కొన్ని విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాము. ఇక్కడ కర్యాగుట్టకి ఆనుకున్నటువంటి ఈ జిల్లాలు, ముఖ్యంగా బీజాపూర్ సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఊసూర్ బ్లాక్ తో పాటు ఆవుపల్లి, పూజారి, కాంకేడ్ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా కొంత సరిహద్దు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఈ కర్యాగుట్టలు ఆనుకొని ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చెర్ల సంబంధించినటువంటి ఆ గ్రామం కూడా ఇంకా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం వాజేడు, వెంకటపురంతో పాటు ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి విస్తరించి ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కర్యాగుట్టలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణలో పాముడూరు, తడపల్లి, జిల్లా, డోలి, చెలిమిలి, బండరపల్లికి సంబంధించినటువంటి ఆ గ్రామాలు కూడా ఈ కర్యాగుట్టల సమీపంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా ఒక భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా పోలీసులందరూ కూడా ఇంతగానో మోహరించడం, అసలు ఏం జరుగుతుంది, కర్యాగుట్టలకి వెళ్ళాలంటే కూడా కొంత భయంకరంగా ఉందని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆదివాసులు వారందరూ కూడా తన జీవనాధారం కోసము అటవీ ప్రాంతానికి వెళ్ళి అటవీని నమ్ముకున్నటువంటి వారు ఇప్పుడు వారికి ఎటువంటి ఆహారం లేకుండా పోతుందని చెప్పేసి చాలా మంది ఆదివాసులు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు అనేక అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా ఆ ప్రాంతానికి వెళ్ళి ఇంకా పూర్తి సమాచారం కూడా మీకు అందించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాం. దాదాపు మన టీం 30 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడికి చేరుకున్నాం. అంతా నడుచుకుంటూ ఈ గుట్టల ప్రాంతం కూడా ఎక్కుకుంటూ దిక్కున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. కానీ మనం ఇంకా ఇతర మార్గాల్లోకి కర్యాగుట్టలోకి వెళ్లేందుకు ఈ యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అంటే అబోజ్గఢ్ మడ్ అనేది గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కూడా వాటిని ఆధీనంకి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కర్యాగుట్టలను కూడా ఇటు మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని సేఫ్టీ ప్లేస్గా కూడా వారు భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ సేఫ్టీ ప్లేస్గా భావించినటువంటి మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ కర్యాగుట్టలు అనేది ఒక గుట్ట దిగగానే కొంత మైదానం ఉంటుంది, దాని తర్వాత మళ్ళా గుట్టలు ఉంటాయి, అనేక లేయర్స్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాము. ఈ కర్యాగుట్టలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాల్లోకి మనం లోపలికి కూడా రావడం జరిగింది. ఇక్కడ కొన్ని డెన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బంకర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉంటున్నట్టు కూడా భద్రతా బలగాలు కూడా గుర్తించారు కాబట్టి వారిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము చుట్టుపక్కల ఇంకా అనేక అటవీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీన్ని మెయిన్గా ఈ బేస్ క్యాంప్ నుంచి ఇక్కడ పూర్తిస్థాయిలో ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవి ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా లాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కర్యాగుట్టలు అంటే ఆపరేషన్ కగర్ పేరుతోటి దాదాపు 2000 మంది భద్రతా బలగాలు కూడా ఈ చుట్టుపక్కల పారా కాస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో పాటు ఇటు కేంద్రం నుంచి అనేక టీమ్స్ కూడా చేరుకుంటున్నాయి. సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇంకా అనేక మంది కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఆపరేషన్ కగర్ని సక్సెస్ చేసేటువంటి దిశకు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు కర్యాగుట్టకు సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం. ఈ గుట్టలు దాదాపు 160 కిలోమీటర్లు ఉన్నటువంటి గుట్టలు ఏవైతున్నాయో ఒకవైపు వంపు ఉంటే మరోవైపు స్లోప్గా ఉంటూ డౌన్ ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ హైట్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎవరు గుర్తుపట్టలేరు అనేది విధంగా మావోయిస్టులు కూడా భావించి ఇక్కడికి చేరుకొని ఇక్కడ వారు డెన్గా కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే ఆపరేషన్ కగర్ సక్సెస్ చేసేందుకు భద్రతా బలగాల పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీరిని మట్టు పెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, కర్యాగుట్టల నుండి.